వంశీని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కాసేపట్లో విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రాథమిక విచారణలో వంశీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. వంశీతో పాటు అరెస్ట్ అయిన మరో ఇద్దరిని పోలీసులు కస్టడీకి కోరనున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. వంశీని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కాసేపట్లో విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రాథమిక విచారణలో వంశీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఇక వంశీతో పాటు అరెస్ట్ అయినటువంటి మరో ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీకి కోరనున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. వంశీని 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కాసేపట్లో విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక ప్రాథమిక విచారణలో వంశీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. వంశీతో పాటు అరెస్ట్ అయినటువంటి మరో ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీకి కోరనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, ఏదైతే ఈ వల్లభనేని వంశీకి సంబంధించి వ్యవహారం మాత్రం ఈరోజు పోలీసులు అయితే మాత్రం ఆయన పోలీస్ కస్టడీకి కావాలని చెప్పి పిటిషన్ వేసేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఏదైతే కిడ్నాప్ ఆ తర్వాత బెదిరింపుకి సంబంధించినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఆయనతో పాటు ఉన్నటువంటి మరో ఇద్దరిని నిన్నైతే మాత్రం 14 రోజుల పాటు కోర్టు అయితే మాత్రం రిమాండ్కి విధించింది. రిమాండ్ విధించిన తర్వాత ప్రజెంట్ అయితే అతను విజయవాడకి సంబంధించినటువంటి సబ్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరింతగా కూడా సమాచారం రాబట్టేందుకు అయితే మాత్రం ఆయన్ని పోలీస్ కస్టడీకు అడిగేందుకు మాత్రం పోలీసులు సిద్ధపడినట్టు కూడా తెలిసింది. దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా మరికొద్దిసేపట్లోనే విజయవాడకు సంబంధించినటువంటి కోర్టులో వేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేయటం, బెదిరించి ఆయన ఇచ్చినటువంటి కేసు ఏదైతే ఉందో, టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు ఏదైతే ఉందో, ఈ దాడి కేసుకు సంబంధించిన విషయంలో మాత్రం అతన్ని బెదిరించి ఆ కేసును విత్డ్రా చేసుకునే విధంగా కూడా అతన్ని ఇబ్బందులు పెట్టినటువంటి నేపథ్యంలోనే నిన్నైతే మాత్రం వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కృష్ణలంక పోలీసులు ఆయన్ని కస్టడీలోకి తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఏదైతే సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి జ్యుడిషియల్ రిపోర్ట్ కూడా తయారు చేసి పంపించడం జరిగింది. జ్యుడిషియల్ రిమాండ్కు పంపించిన నేపథ్యంలో తర్వాత న్యాయమూర్తి మాత్రం 14 రోజులు రిమాండ్
రిమాండ్ అయితే విధించారు. బెదిరింపుతో పాటుగా కూడా అతన్ని ఒకవేళ తాను అనుకున్నట్లు విత్డ్రా చేసుకోబోయే తర్వాత హత్య కూడా చేస్తానని చెప్పినట్లు పోలీసులు ఈ ఎవరైతే బాధితుడు అయినటువంటి సత్యవర్ధన్ ఉన్నాడో అతని నుంచి అయితే మాత్రం రికార్డును కూడా స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం కస్టడీలో ఉన్నారు ఈ వల్లభనేని వంశీ, ఆయనతో పాటు మరో ఇద్దరు కస్టడీలో ఉన్నారు. వాళ్ళ ఇద్దరిని కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కూడా మరికొద్దిసేపట్లోనే ఈ విజయవాడ పోలీస్ అయితే మాత్రం పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది. మరి వారం రోజుల పాటు అంటే నిన్న ఏదైతే ఆయన విచారించేటువంటి సమయంలో ఏ విషయాన్ని కూడా ఆయన సరిగ్గా క్లారిటీగా చెప్పలేదు, అన్నింటినీ కూడా తప్పించుకునే ధోరణిలోనే ప్రవర్తించాడు, కప్పదాటుగానే వ్యవహరించారు అని చెప్పి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన పోలీస్ కస్టడీలోకి వారం రోజుల పాటు ఇచ్చినట్టయితే మాత్రం జరిగినటువంటి విషయాలన్నింటినీ కూలంకషంగా కూడా ఎంక్వైరీ చేయడమే కాకుండా అసలు విషయాన్ని రాబట్టే అవకాశం ఉంటుందని పోలీసులు అయితే మాత్రం మరికొద్దిసేపట్లో పిటిషన్ అయితే వేయనున్నారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.